గుడ్ మార్నింగ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మరొకసారి మీకు అందరికీ శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. జాషువా సిరీస్ లో మరి థర్డ్ సెషన్కి రావడానికి దేవుడు కృప చూపించాడు. జాషువా ద కాంకరర్ ఆఫ్ కానాన్, ట్రాన్స్ఫార్మింగ్ అండ్ ట్రయంఫెంట్ జర్నీ ఫ్రమ్ షిత్తీం టు షెకెం. ఆ మ్యాప్ లో కూడా చూసాం ఎందుకు దీనికి షిత్తీం టు షెకెం అనే పేరు పెట్టామన్న సంగతి కూడా మనం గమనించాం. మరి ఇంట్రడక్షన్ చూడడానికి కృపనిచ్చాడు. ఫస్ట్ సెషన్లో, సెకండ్ సెషన్లో కూడా దేవుడు సహాయం చేశాడు. స్టడీ ఫ్రేమ్వర్క్ ఆఫ్ షిత్తీం టు షెకెం. మనం ఈ 4 వారాల్లో స్టడీ చేయబోయేదంతా ఇలా చూసాం. మనం కాంకరర్, జాషువా ద కాంకరర్ పూర్తి చేసాం. మనం కాంటెక్స్ట్ ఆఫ్ ద బుక్ ఆఫ్ జాషువా స్టడీ చేసాం. కంటెంట్స్ ఆఫ్ ద బుక్ ఆఫ్ జాషువాలో ఉన్నాం మనం. ఇన్వేజన్ ఆఫ్ ద ల్యాండ్, ఆ భూమిని దండెత్తటం గురించి, సీజింగ్ కొంతవరకు స్టడీ చేసాం. తర్వాత సబ్జెక్షన్, దాన్ని పూర్తిగా లోపరుచుకోవడం, వశపరుచుకోవడానికి గురించి చూస్తాం. తర్వాత ఆ భూమిని 12 గోత్రాల వారికి పంచిపెట్టడాన్ని మనం గమనిస్తాం. మరి కంక్లూజన్ ఆఫ్ ద బుక్ ఆఫ్ జాషువా 23-24 అధ్యాయాల్లో మరి 2 సందేశాలు ఆయన ఇవ్వడాన్ని మనం గమనిస్తాం. మరి ఒక సందేశంలోనేమో దేవుని యొక్క విశ్వసనీయతను గురించి మాట్లాడాడు. రెండవ సందేశంలోనేమో మీరు విశ్వసనీయులుగా, నమ్మకమైన వారుగా ఉండాల్సిన అవసరత గురించి ఇశ్రాయేలులందరినీ సవాలు చేసినట్టుగా కూడా మనం చూస్తాం. మరి అదంతా అక్కడ వరకు వాళ్ళు ముగిస్తాం. నెక్స్ట్ వీక్లో క్యారెక్టర్ ఆఫ్ జాషువా చూడడానికి ప్రభు మనకు కృప చూపించునుగాక. మరొకసారి నాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి దేవాది దేవునికి మొదటిగాను మీకందరికీ కూడా మరి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రభా, మరొకసారి మీ పాద సన్నిధికి వచ్చాం. యెహోషువ మాటల్లోనే ప్రభా, ఏలినవాడు నీ దాసు అని ప్రభా, మేము ఈ దాసులమయ్యా, మీరు ఏమి సెలవిస్తారో సెలవివ్వండి. వినడం మాత్రం కాదు, దానికి అనుగుణంగా నడుచుకోవడం ద్వారా మీకు మహిమ తేగలగడానికి, ఘనత తేగలగడానికి సహాయం చేయండి ప్రభా. సుప్రీం కాంకరర్ అయిన ప్రభా, మీ నామంలో మీ పాద సన్నిధికి వస్తున్నాం. మీ సహాయం కొరకై అర్థిస్తున్నాం. కానాను జయించడానికి ప్రభా మరి యెహోషువను సాధనంగా వాడుకుని ఉండొచ్చు, కానీ ప్రభా మరి మరణాన్ని, ప్రభా పాపాన్ని, ప్రభా మరి సమాధిని, సాతాను జయించిన ప్రభా మరి కాంకరర్ నీవు పోరాడుతున్నావు, నీ పక్షాన మేము కూడా ఉన్నావు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుని మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మాతో మాట్లాడమని క్రీస్తు యేసు రాజుపేట ప్రార్థిస్తున్నాము తండ్రి. యుద్ధానికి బయలుదేరేటప్పుడు ఒక దేవుని దూత ఎదురుగా నిలబడ్డట్టుగా మనం చూసాం. నువ్వు మా పక్షాన ఉన్నావా, ఎదుటి వాళ్ళ పక్షాన ఉన్నావా అని అడిగితే యెహోషువ ఆయన ఏం చెప్పాడు తెలిసిన? నేను దేవుని పక్షాన ఉన్నానని చెప్తాడు. నువ్వు నా పక్షాన ఉండాలి, కానీ నేను నీ పక్షాన ఉండను, అవతల వాళ్ళ పక్షాన ఉండను. నువ్వే నా పక్షాన ఉండాలి. మనం దేవుని పక్షాన ఉండాల్సిన అవసరం ఉంది. ఒక ఇల్లస్ట్రేషన్ నా జ్ఞాపకం వస్తుంది. అయిపోయిన మ్యాచ్ గురించి కనుక మనం వింటూ ఉంటే, ఇండియా గెలిచిన మ్యాచ్ పాకిస్తాన్ మీద చూస్తూ ఉంటే, హైలైట్స్ చూస్తూ ఉన్నప్పుడు మరి ఎంత స్కోరు అవతలోళ్ళు కొట్టినప్పటికీ కూడా మనం కంగారు పడం. ఎందుకంటే చివరి షాట్ కొట్టేది మరి శ్రేయస్ అయ్యారని మనకు తెలుసు. కాబట్టి రాత్రి ఆ మ్యాచ్ అయిపోయింది కాబట్టి ఎన్ని 6లు కొట్టినా 4లు కొట్టినా కంగారు పడం. అలాగే మనం క్రీస్తు పక్షాన ఉన్నాం. అంతిమ విజయం క్రీస్తుదే. ఇప్పటికి మనం కింద పడినట్టుగా, పైన పడినట్టుగా, ఓడిపోయినట్టుగా అనిపించవచ్చేమో, కానీ మరి అంతిమ విజయం క్రీస్తుదే. మనం ఉండేది ఆయన పక్షాన అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. షిత్తీం నుంచి యోర్దాను దాటి ప్రామిస్డ్ ల్యాండ్లోకి అడుగు పెట్టారు. గిల్గాల్లో కాపురం ఉన్నారు, సిద్ధపడ్డారు. మరి సున్నతి చేసుకున్నారు. ఎరికో పట్టణాన్ని పట్టుకున్నారు. తర్వాత హాయి పట్టణాన్ని పట్టుకున్నారు. తర్వాత యాబాలు కొండ మీద, గిరిజీమి కొండ మీద వాళ్ళని నిల్చోబెట్టి ధర్మశాస్త్రం చదివి వినిపించడం గురించి కూడా మనం చూసాం.
తిరుగుతూ ఉన్నారు. ఆ సైకలాజికల్ వార్ఫేర్ అనుకున్నాం. అటు తిరుగుతూ ఉండగానే ఆ కేకలు వేయగానే గోడలు కూలిపోవడాన్ని మనం గమనించాం. తర్వాత పట్టణానికి మరి ఆ పాపాన్ని బట్టి దాని మీద అపజయం చూసాం. అవిధేయత ఉంటే అపజయమని. తర్వాత విధేయత చూపించినప్పుడు మరొక కొత్త స్ట్రాటజీ, ఒక రణనీతి, యుద్ధతంత్రం దేవుడు ఉపయోగించి మాటుకాండ్రను పెట్టి మరి దాని ద్వారా ఆ పట్టణాన్ని పూర్తిగా కాల్చివేయడానికి దేవుడు సహాయం చేశాడు. ఇప్పుడు సదరన్ క్యాంపెయిన్లో కనుక వెళ్తే ఇదిగో చూసాం, గిల్గాల్లో మొదలుపెట్టాం కదండి. గిల్గాల్ వాళ్ళ మిలిటరీ హెడ్ క్వార్టర్స్. అక్కడ నుంచి గిబియోన్ వాళ్ళు రావడం. తర్వాత మీకు జమ్రూత్, మకేదా, హెబ్రోన్, ఎగ్లోన్, దెబీర్, లాకీష్, లిబ్నా, అజికా, ఇవన్నీ కూడా జయించడాన్ని మనం సదరన్ క్యాంపెయిన్ గా మనం చూస్తాం. మొట్టమొదటి గిబియోన్, ద వూల్ పుల్డ్ ఓవర్ అంటాడు హ్యామిల్టన్, విల్లింగ్టన్ అనే భక్తుడు. విల్మింగ్టన్ భక్తుడు అంటే మోసం చేయబడ్డారు, మోసగించబడ్డారు అన్న విషయాన్ని చెప్పడానికి ఆ పదం వాడతారు ఇంగ్లీష్లో. వూల్ పుల్డ్ ఓవర్, హేస్టీ కమిట్మెంట్. ఆ గిబియోనీయులు వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళతో ఒక సంధి చేసుకోవడం, శాంతి ఒప్పందం చేసుకోవడం ఇశ్రాయేలీలు చూస్తాం. అది చాలా తొందరపాటు చర్యగా మనం తర్వాత దినాల్లో గమనిస్తాం. దేవునిని సంప్రదించకుండా చేసిన పనిగా మనం గమనిస్తాం. మరి దాని నుంచి కూడా మనం చాలా పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మరి మన రియల్ లైఫ్కి అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంది. గిబియోను వారు పక్కనే ఉంటారు, యెరూషలేం పక్కనే. వాళ్ళు కబురందింది ఇశ్రాయేలీలు అవతల పక్కన నది దాటడానికంటే ముందే మరి ఇద్దరు రాజుల్ని సమూలంగా నాశనం చేసి యువతలకు వచ్చారు. యోర్దాను విడిపోయింది, బయటకు వచ్చారు. ఎరుకో లాంటి కోటను కూడా బద్దలు చేశారు. మరి హాయి పట్టణాన్ని కూడా పట్టుకున్నారన్న సంగతి తెలిసినప్పుడు వాళ్ళ గుండె నీరైపోయి భయపడిపోయి వాళ్ళు మారువేషంలో వాళ్ళ దగ్గరకు వచ్చి మేము దూరదేశాల నుంచి వచ్చాం అని చెప్పడాన్ని మనం గమనిస్తాం. మరి వారు మోసం చేయడం ద్వారా తాము కాపాడుకోవడానికి ప్రయత్నించినట్లుగా మనం చూస్తాం. వాళ్ళని గిబియోనీయులు అంటారు. మరి అదే వాక్య భాగంలో మీరు చదువుతూ వెళ్తుంటే మధ్యలో హివ్వీయులు అన్న పదం కూడా రాయబడింది. ఏంటి ప్రభు, ఇదేంటి హివ్వీయులు అంటాడు ఒక చోట, గిబియోనీయులు అంటాడు ఒక చోట అని చెప్పి స్టడీ చేస్తే, హివ్వీయులు అనేది వారి జాతి, గిబియోన్ అనేది ఆ పట్టణానికి చెందినవారు. మరి చక్కని ఎగ్జాంపుల్ ఇస్తాడు ఒక భక్తుడు. తెలుగువారు అని చెప్పడానికి హివ్వీయులు అయితే, మరి కర్నూలుకు చెందినవారు అని చెప్పడం, కర్నూలు వారు అని చెప్పడం, గిబియోనీయులు అని చెప్పడం లాంటిది అనమాట. గిబియోన్ అనేది ఒక ఊరు. తర్వాత వాళ్ళు దూర ప్రాంతం నుంచి వచ్చారని చెప్పి మోసగించడం కోసం మరి మాసిపోయిన బట్టలను తీసుకొని చూపించి, తెగిపోయిన అరిగిపోయిన చెప్పులను తీసుకొచ్చి చూపించి, మరి ద్రాక్షారసపు తిత్తులు కూడా చాలా పాత వాటిని వాళ్ళకి చూపించి, మరి మేము బ్రెడ్ తీసుకుని బయలుదేరాం, ఫ్రెష్ బ్రెడ్ తీసుకుని బయలుదేరాం, ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చేటప్పటికి అదంతా బూజు పట్టేసింది చూడండి అని చెప్పి చూపించి, ఏదో ఎవిడెన్స్లు చూపించడానికి ప్రయత్నం చేసి మేము చాలా దూరం నుంచి వచ్చాము అని క్లెయిమ్ టు బీ ఫ్రమ్ ఎ డిస్టెంట్ కంట్రీ. మీరు స్లైడ్స్ చూస్తూ ఉన్నారు, ఆ హెడ్డింగ్స్ కూడా మీరు గమనించవచ్చు. రిమోట్ డిస్టెన్స్ నుంచి వచ్చామన్న సంగతి చెప్పారు. అయ్యా, మీతో మేము శాంతి ఒప్పందం చేసుకోవాలని ఆశపడుతున్నాం. మీ దేవుడు ఎంత గొప్పోడో సంగతి కూడా మేము విన్నాం, మేము భయపడిపోయి మీ దగ్గరికి వచ్చామని చెప్పాడు. ద్వితీయోపదేశకాండంలో దేవుడు స్పష్టంగా తెలియజేశాడు, మీరు అక్కడ వారెవరితో కూడా అటువంటి సంధి చేసుకొనకూడదు, వాళ్ళందరినీ సమూలంగా నాశనం చెయ్యాలి, లేకపోతే వాళ్ళు మీకు కంట్లో ముళ్ళుగాను పక్కలో బళ్ళెంలాగా కొరడాలాగా ఉంటారు, ఉరిలాగా బోనులాగా ఉంటారని దేవుడు చెప్పాడు. మరి వీళ్ళు గమనించలేదు, దేవుణ్ణి అయితే సంప్రదించలేదు. ఈవెన్ మొట్టమొదటి చేయాల్సింది దేవుణ్ణి సంప్రదించడం. వీళ్ళ లాజిక్ను ఉపయోగించారో ఏమో తెలియదు. ఆ వస్తువులన్నీ చూశారు, ఎవిడెన్స్ చూశారు, కానీ ఒక్క ప్రశ్న అడిగి ఉంటే సరిపోయేది అంటాడు ఒక భక్తుడు. మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే దూరదేశాల నుంచి వచ్చారంట. దూరదేశం వాళ్ళతో మాకేం పనయా, ఇక్కడున్న దేశాన్ని మాత్రం మేము సంపాదించుకోవాలనుకుంటున్నాం. పైగా మీ ఊరికి వచ్చినప్పుడు, మీ ఊరు పొలిమేరలో ఉన్నప్పుడు రండి శాంతి ఒప్పందం చేసుకుందాం కావాలైతే, అసలు మీది ఏ ఊరు అని కూడా అడగల. మీ ఊరుకు మీతో ఇప్పుడే అర్జెంటుగా శాంతి ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీ ఊరు పొలిమేర దగ్గరికి వచ్చినప్పుడు మీరు రండి బాబు, దండం పెట్టండి, అప్పుడు తీసుకుంటాం అని ఉండాల్సింది. ఏమాత్రం అనకుండా మరి వాళ్ళ మాటలు నమ్మేసేసి వాళ్ళతో ఒక శాంతి ఒప్పందాన్ని తీసుకున్నట్టుగా యెహోషువ ప్లస్ నాయకులు కూడా మనం చూస్తాం. దేవునిని సంప్రదించకుండా, దేవుని సలహా తీసుకోకుండా ఏ పని చేసినప్పటికీ
ఆ రెండు చేసి కూడా దేవుని సహాయం కోరుకోకుండా సొంతగా చేయాలని ప్రయత్నం చేసినప్పటికీ వచ్చే ఆ సమస్యలను మనం ఇక్కడ చూస్తాం. రిఫ్యూజల్ టు రిక్వెస్ట్ రెవల్యూషన్, దేవా ఏం చేయమంటావు ప్రభు, వీళ్ళు ఎవరో వచ్చారు అని అడగకపోవడాన్ని మనం గమనిస్తాం. అందువల్ల జరిగిన పొరపాటు అది. త్వరపడి వాళ్ళతో సంధి చేసుకోవడం జరుగుతుంది. తర్వాత అర్థమైపోయింది, ఇంటి పక్కన వాళ్ళే వీళ్ళు, అయ్యా పక్కన ఓరకల బ్యాచ్ ఇది, మేము ఎక్కడి నుంచో వచ్చాం, పాకిస్తాన్ నుంచి వచ్చామని చెప్పి శాంతి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఏం చేయాలో అర్థం కాలే. ఆ దేవుని పేరట వాళ్ళు ఒప్పందం కుదుర్చుకున్నారు కాబట్టి దాన్ని ఉల్లంఘించడానికి వీలు లేదు. కాబట్టి వాళ్ళని చంపకుండా ఆపేసేసి వాళ్ళు నీళ్లు తోడేవారు గాను, కట్టెలు కొట్టేవారు గాను చేసుకొని వాళ్ళని అక్కడే వాళ్ళతో పాటు ఉంచేసుకున్నట్టుగా మనం చూస్తాం. కట్టెలు కొట్టువారు గాను, నీళ్లు చేదువారు గాను యెహోవా దాని మందే నిర్వహించినట్టుగా మనం చూస్తాం. గమనిద్దాం, చూడండి. రిపోర్ట్స్ రీచ్డ్ గిబియన్, రెస్క్యూ త్రూ డిసెప్షన్, రాగ్డ్ రిసోర్సెస్, రిమోట్ రెసిడెన్స్ రిప్రజెంటెడ్, రిక్వెస్ట్ ఫర్ రిలేషన్షిప్, రెఫ్యూజల్ టు రిక్వెస్ట్ రెవల్యూషన్. దేవా ఏం చేయమంటావు ప్రభా అని ఆయన అడగలేదు. తర్వాత తప్పని పరిస్థితుల్లో వాళ్ళని వీళ్ళతో పాటే ఉంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. జాగ్రత్త. ఏదో ఒక మా ముందేదో కనపడుతుంది, ఎవిడెన్స్ కనపడుతుంది కాబట్టి అని అనుకోవద్దు. అపీరెన్స్ కెన్ డిసీవ్. వాళ్ళ కళ కనపడేది అంత నిజమై ఉండాల్సిన అవసరం లేదు. సీక్ గాడ్స్ కౌన్సిల్, దేవుని స్వరాన్ని వినడానికి ప్రయత్నం చేద్దాం. ప్రతిదినం కూడా మనం వ్యక్తిగత జీవితాలు చూసి దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడం మనం అలవాటు. చిన్న చిన్న నిర్ణయాలు అయినప్పటికీ కూడా దేవుని సన్నిధిలో పెట్టి దేవుని అడిగి సహాయం తీసుకుని చేయడం ముఖ్యం. మరి అతి ప్రాముఖ్యమైన నిర్ణయాలు ఉద్యోగాల విషయంలో, ట్రాన్స్ఫర్ విషయంలో, వివాహాల విషయంలో, మరి ఎవరితోనైనా కలిసి బిజినెస్ చేసే విషయంలో దేవుని సంప్రదించకుండా మన కళ్ళ కనపడిన దాన్ని కనుక చూచి ముందుకెళ్తే దెబ్బతింటామన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మెనీ టుడే ఎగ్జామిన్ ద ఎవిడెన్స్ బట్ ఇగ్నోర్ డివైన్ గైడెన్స్. ప్రత్యేకంగా వివాహాల విషయంలో ఎవరో చెప్పారన్నా, విశ్వాసం చెప్పారన్నా, పెళ్ళైనాక తెలిసిందన్నా ఆమె విశ్వాస కాదన్నా అని చెప్పడాన్ని మనం గమనిస్తాం. చాలా వెల చెల్లించాల్సి వస్తుంది. దయచేసి గమనిద్దాం. యుబెనైట్ డిసెప్షన్ చూడండి. నో కాంప్రమైజింగ్ పార్ట్నర్షిప్స్, గుర్తుపెట్టుకోండి. నైదర్ ఇన్ మ్యారేజ్ నార్ ఇన్ బిజినెస్. సీ గాడ్స్ గైడెన్స్ బిఫోర్ కమిట్మెంట్, నాట్ ఆఫ్టర్. చేసేసిన తర్వాత దేవుని సహాయాన్ని కోరడం కాదు, మరి ఏదైనా పని చేయబోయే ముందు ఆయన సంప్రదించడం, ఆయన సలహా తీసుకోవడం, ఆ పని చేయడానికి ఆయన సహాయాన్ని కోరడం, అది క్షేమం. దయచేసి గుర్తుపెట్టుకుందాం. చిన్న చిన్న విషయాల్లో కూడా అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఆయాలోను ఉంది, ఆడ అజలోన్ అంటారు. అయ్యా అక్కడ జరిగిన సంగతి మనం అక్కడ చూస్తాం. సూర్యుడు ఆగిపోయినట్టుగా, చంద్రుడు ఆగిపోయినట్టుగా మనం చూస్తాం. గిబియోను దాటి వచ్చాం. ఇతరులు మోసగించడం అనేది పాపం అయితే, మోసగించబడడం అనేది మన బలహీనత. దేవుని బిడ్డలమై ఉండి దేవుని ఇచ్చిన జ్ఞానాన్ని వినియోగించకుండా, దేవుని వాక్యాన్ని ధ్యానించకుండా, దేవుని సంప్రదించకుండా, ఆయన మాట వినకుండా పనిచేస్తే ఏమో జరుగుద్దో మనం అక్కడ చూసాం. కమాన్, ఇక్కడికి వచ్చాము చూడండి. వాళ్ళు గిబియోనులతో ఒప్పందం చేసుకునేటప్పటికీ ఆ పక్క దేశాల వాళ్ళందరూ గమనించారు. అయ్యా గిబియోన్ చాలా హాయి కంటే చాలా గొప్ప పట్టణం, అంతమంది సైనికులు ఉన్నవాళ్ళు కూడా వాళ్ళ ఇల్లు వాళ్ళకు లొంగిపోయారు అని ఈ రాజులందరూ కలిసి గిబియోని మీదకి దండెత్తారు. యెరూషలేము రాజు ఆధ్వర్యంలో మరి హెబ్రోన్ రాజు, లాకీష్ రాజు, ఎగ్లోన్ రాజు, మరి జర్మూత్ రాజు, వీళ్ళందరూ కలిసి ఒక కోయిలేషన్ లాగా ఏర్పడి, ఒక సమాఖ్యలాగా ఏర్పడి, ఒక కూటమిలాగా ఏర్పడి మరి గిబియోని మీదకి దండెత్తినట్లుగా మనం చూస్తాం. గిబియోనీయులు వెంటనే యెహోషువ సహాయాన్ని కోరుకున్నారు. అయ్యా వీళ్ళు వచ్చి నా మీద పడ్డారు, మాతో శాంతి ఒప్పందం చేసుకున్నావు కదా, మాకేదైనా సమస్య వస్తే మాతో కలిసి మాకు ప్రొటెక్ట్ చేస్తానన్నావు కదా, రమ్మని పిలిచారు. తర్వాత పర్సూట్ అండ్ పవర్ 25 మైళ్ళు గిల్గాల్ నుంచి గిబియోనికి ఆ సైనికులందరినీ తీసుకొని మరి రాత్రంతా ప్రయాణం చేసి అక్కడికి చేరుకున్నట్లుగా మనం చూస్తాం. వాళ్ళని కాపాడడం కోసం దేవుడు యెహోషువతో చక్కగా చెప్పాడు, ఎస్ యుద్ధానికి వెళ్ళు, నేను నీకు విజయాన్ని ఇవ్వబోతున్నానని చెప్పి స్పష్టంగా తెలియజేశాడు. గమనించారా? ఇక్కడ దేవుని సంప్రదించడం గమనిస్తున్నాం. నేను గిబియోన్లో దేవుని సంప్రదించలేదు, మరి అంత గొప్ప భక్తుడైన యెహోషువ కూడా. ఇంతకుముందు కూడా ఒకసారి ఎలాగే జరిగింది, మీకు గుర్తుందో లేదో. హాయి మీదకి వెళ్ళేటప్పుడు ఇద్దరు వేగు చూసి వచ్చి 2000 మంది వెళ్తే సరిపోతారని చెప్పి 2000 మందిని 3000 మందిని పంపిస్తారు. యాకాను పాపం వల్ల కానివ్వండి, దేవుని సంప్రదించకపోవడం వల్ల కానివ్వండి, మొత్తం మీద అక్కడ అపజయాన్ని కొని తెచ్చుకోవడం కూడా మనం గమనిస్తాం.
నెమ్మదిగా గిబియోన్ నుంచి మక్కేదా వరకు ఆ శత్రువులందరినీ తరుముకుంటూ వెళ్ళిపోయారు. తర్వాత చూద్దాం, వీళ్ళు కత్తితో నరుకుతూ వెళ్తూ ఉంటే దేవుడు ఆకాశం నుంచి వడగండ్లు వాళ్ళ మీద కుమ్మరించినట్లుగా మనం చూస్తాం. ఆ విషయాన్ని కూడా నెక్స్ట్ స్లైడ్లో స్టడీ చేద్దాం. తర్వాత ప్రార్థించాడు. అయిపోతుంది, దినం గడిచిపోతుంది, సాయంత్రం అయిపోతుంది. మరి చాలా మంది శత్రువులు ఉన్నారు. వాళ్ళందరిని చంపేయకపోతే చీకటి పడిందంటే పారిపోతారు. రేపొద్దునికి చాలా దూరం వెళ్ళిపోతారు. మళ్ళీ వాళ్ళని పట్టుకోవడానికి కుదరదు. మరి అలా ఎందుకు అనిపించిందో తెలియదు యెహోషువకి. ఆయన ప్రార్థన చేశాడు. సన్ స్టాండ్ స్టిల్, సూర్యుడా మరి నీవు గిబియోన్లో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము. ఇటు పక్కన గిబియోన్ ఉంది, ఇటు పక్కన అయాలోన్ ఉంది. అయాలోన్లో నిలవమని చెప్పి ఆయన ప్రార్థన చేయడం. మరి దేవుడు ఆ దినాన్ని పొడిగించటం, ఆ పొడిగించిన సమయంలో వీళ్ళు పూర్తిగా వాళ్ళందరినీ కూడా జయించటాన్ని మనం గమనిస్తాం. వండర్ఫుల్ థింగ్. సూర్యుడు చంద్రుడు ఆగిపోవడం అనేది మామూలు విషయాలు కాదు కదండి. సో ద సన్ స్టూడ్ స్టిల్ అండ్ ద మూన్ స్టాప్డ్ అంటిల్ ద నేషన్ అవెంజ్డ్ దెమ్సెల్వ్స్ ఆఫ్ దేర్ ఎనిమీస్ అన్నమాట చక్కగా రాయబడింది. ఇంకొక భక్తుడు ఇంకొక హెడ్డింగ్స్లో ఇదే చెప్తాడు. దేవునికి ప్రజలకు వ్యతిరేకంగా మరి యుద్ధం జరిగినట్టుగా మనం అక్కడ గమనించండి. ఇంతకుముందే మనం చూసాం మన విశ్వాస జీవితంలో కాన్ఫ్లిక్ట్స్ అండ్ విక్టరీస్. సాతాన్తో పోరాటం జరుగుతూనే ఉంటుంది. దేవుడు మనకి విజయాన్ని ఇస్తూ ఉంటాడు. దేవుని సహాయాన్ని కోరినప్పుడు, దేవుని మాటకు విధేయత చూపించినప్పుడు మరలా అతడితో ముగిసిపోదు. ఇంకొక పోరాటం, ఒక మ్యాచ్ తర్వాత ఇంకొక మ్యాచ్, T20 తర్వాత వన్డే మ్యాచ్, తర్వాత టెస్ట్ మ్యాచ్ లాగా మన పోరాటాలు కొనసాగుతూనే ఉంటాయి. దేవుని సహాయంతో వాటిని జయిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరత ఎంతైనా ఉంది. కానీ మన పక్షాన పోరాడేవాడు దేవుడు అనే సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆకాశాల నుంచి మరి అవసరమైతే వడగండ్లు కూడా కురిపించి మనకు విజయాన్ని ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉంటాడు. ప్రార్థించినప్పుడు సూర్యుడు నిలిచిపోయినట్టుగా మనం చూస్తాం. మిషన్ కంప్లీట్ చేశారు. అందరినీ కూడా మరి నాశనం చేసినట్టుగా మనం తర్వాత చూస్తాం. ఒక విషయం చూస్తే దీని గొప్ప ఏమంటారు, అద్భుతం లాగా కన్సిడర్ చేస్తారు. సూర్యుడు ఒక చోట ఆగిపోవడం అనేది ఎంత గొప్ప విషయం కదా అని. ఒక్క మాట నన్ను చెప్పనివ్వండి, సూర్యుడిని చేసినోడికి కాసేపు ఆగాయా అని సూర్యుడిని ఆపడం పెద్ద విషయం అండి కదా. సూర్యుడిని చేయడం ఎంత గొప్ప విషయం ఆలోచించండి. ప్రతిరోజు ఏ కక్షలో తిరగమంటే ఆ కక్షలో సూర్యుడు చంద్రుడు అక్కడే ఉన్నాడు. మిగిలినవన్నీ వాటి చుట్టూ తిరగడాన్ని మనం గమనిస్తున్నాం కదా. ఆపడం పెద్ద విషయమా? మనం ఆలోచించి చూస్తే మనకు అర్థమయ్యే భాషలో చెప్పడం కోసం సూర్యుడిని చంద్రుడిని ఆపినట్టుగా రాయబడింది. కానీ మనకు తెలుసు ఎవరు చుట్టూ ఎవరు తిరుగుతారు అన్న సంగతి బాగా తెలుసు. సృష్టిని చేసిన వాడు సృష్టిని శాసించలేడా? చాలా చిన్న విషయం అది. చూడండి, వళ్ళగడ్లు కురుస్తున్నాయి. అక్కడ 10వ అధ్యాయం 11వ వచనంలో చూసినట్టయితే, ఇశ్రాయేలీలు కత్తివాత చంపిన వారి కంటే ఆ వడగండ్ల చేత చచ్చిన వారు ఎక్కువ మంది అయిరి. మీరు కత్తి ద్వారా మేమేదో చేసేసామని సాధించాం అనుకోవడానికి లేకుండా దేవుడు మరి అద్భుతమైన రీతిలో ఆకాశాల నుంచి కాస్మిక్ విక్టరీ అంటారు. తర్వాత మనం చూసినట్టయితే మరి 14వ వచనంలో గనక చూసినట్లయితే, యెహోవా ఒక నరుని మనవి ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దానికి తర్వాతనే గాని ఉండలేదు. నాడు యెహోవా ఇశ్రాయేలీల పక్షముగా యుద్ధము చేశాను. యుద్ధం చేసింది ఎవరండి? యెహోవాయే. యుద్ధము యెహోవాదే అన్నట్టు ఆయన యుద్ధం చేశాడు. వీళ్ళ సాధనాలుగా మాత్రమే వాడుకున్నాడు. మరి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన మాట విన్నట్టుగా కూడా గమనిస్తాం. గొప్ప పాఠాన్ని మనం దీంట్లోంచి నేర్చుకుంటున్నాం. మనం కూడా మరి అటువంటి అద్భుతాలు చూడడానికి దేవుడు మనకి కృప చూపించును గాక. ఇలాంటిదే బైబిల్లో జరిగిన ఇంకొక ఇన్సిడెంట్ మీ దృష్టికి తీసుకురావాలని ఆశపడుతున్నాను. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 8 నుంచి 11 వచనాల వరకు చూసినట్లయితే, హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు ఆయనకి అనారోగ్యాన్ని తీసివేసి తన జీవితాన్ని ఎక్స్టెండ్ చేసినట్టుగా చూస్తాం. అప్పుడు దేవుడు ఒక సూచన చూపిస్తాడు ఆయనకి. అయ్యా, నీ జీవితాన్ని పొడిగిస్తున్నాను అని చెప్పడానికి అక్కడున్న గడియారం, అప్పుడు వాడే గడియారం అలా ఉండేదట.
అప్పటి నుంచి నెట్లోంచి తీసుకొని పేస్ట్ చేశాను. అక్కడ సూర్యుడు అటు పక్కన ఉంటే ఇదిగో నేడు ఇటు పక్కన పడుతుంది అనమాట. దాన్ని బట్టి టైం ఎంత అయిందో డిసైడ్ చేస్తారనమాట. ముందుకు జరగడం అలవాటు కానీ టైము క్లాక్ వైజ్లో తిరుగుద్ది కానీ నాన్ క్లాక్ వైజ్లో తిరుగుతుందండి. యాంటీ క్లాక్ వైజ్లో తిరుగుతుందా? కానీ ఆ రోజున దేవుడు తిప్పాడు. ఏది అయాలోన్లో తిప్పాడు. ఇక్కడ కూడా హిజ్కియా టైంలో కూడా అది వెనక్కి వెళ్ళడాన్ని సూర్యుడు మనం గమనిస్తాం. హిజ్కియా స్వస్థపరచబడినప్పుడు చెప్పబడిన మాట అది. ద గాడ్ హూ క్రియేటెడ్ టైమ్ ఈజ్ నాట్ లిమిటెడ్ బై ఇట్. దేవుడు సృష్టించిన కాలానికి అతీతుడు ఆయన. కాలం ఆయన్ని పరిమితం చేయలేదు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనకు కూడా అటువంటి క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు దేవుని వైపు చూస్తే అలాంటి అద్భుతాలు మన జీవితాల్లో కూడా చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడన్న సంగతి జ్ఞాపకం చేసుకుందాం. ఈ 5 రాజులు వెళ్ళిపోయి మక్కేదా అనే ఊర్లోకి వెళ్ళిపోయారు. చెప్పారు కదండి నాకు, యెరూషలేము రాజుతో కలిసి మిగిలిన 4 సమాఖ్యగా ఏర్పడి కూటమిగా ఏర్పడి అందుతో ఒక గుహలో దాక్కున్నట్టుగా మనం చూస్తాం. వాళ్ళందరినీ గుహలోంచి బయటికి తీసుకొచ్చి వాళ్ళందరినీ చంపేసినట్టుగా మనం చూస్తాం. వాళ్ళందరినీ కూడా దేవుడు ఇశ్రాయేలులకు అప్పగించినట్టుగా మనం చూస్తాం. వాళ్ళందరినీ కూడా సంహరించినట్టుగా మనం చూస్తాం. వాళ్ళందరినీ కూడా ఉరి తీసి చెట్ల మీద ఉరి తీసి చంపినట్టుగా మరి 27వ వచనంలో రాయబడింది. తర్వాత మళ్ళీ ఏ ఊర్లు కనుక మీరు చూస్తే మక్కా మీదకి యుద్ధం వెళ్ళినట్టు, లిబ్నా మీదకి యుద్ధానికి వెళ్ళినట్టు, లాకీష్ మీదకి యుద్ధంకి వెళ్ళినట్టు, మరి హోరాము రాజు అయిన యజర్ రాజు అయిన హోరాం మీదకి యుద్ధానికి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. రాజులను అయితే అక్కడ సంహరించేశారు కానీ మరి వెళ్ళి మళ్ళీ అలా రాజ్యం మీదకి వెళ్ళి ఆ రాజ్యాన్ని అంతటినీ కూడా రాజులందరూ 5 ఒక చోట దొరికారు కానీ వాడు రాజ్యాలు వేరు వేరే చోట్ల ఉన్నాయి. మళ్ళీ వెళ్ళి ఆ రాజ్యాలన్నింటినీ కూడా తీసుకున్నట్టుగా మనం 10వ అధ్యాయం చివరిలో మనం చూడడానికి ప్రయత్నం చేస్తాం. తర్వాత వాళ్ళందరూ రాజులు చంపేసిన తర్వాత వాళ్ళందరి మెడల మీద కాళ్ళు పెట్టించినట్టుగా మనం చూస్తాం. చంపడానికంటే ముందు సింబల్ ఆఫ్ గాడ్ గివెన్ అథారిటీ అండ్ టోటల్ ట్రయంఫ్, పూర్తి జయాన్ని దేవుడు వారికి ఇచ్చినట్టుగా మనం చూస్తాం. ప్రే విత్ బోల్డ్ ఫెయిత్, విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. కాస్మిక్ విక్టరీ ఇస్తాడు దేవుడు. అంటే ఆకాశం నుంచి వడగళ్ళ లాంటి కురిపించడం ద్వారా కూడా దుష్టుని మరి మీద జయాన్ని ఇవ్వడానికి దేవుడు సాధనాలుగా వాడుకుంటాడు. మరి ఎటువంటి పోరాటాన్ని మనం ఎదుర్కొంటున్నామో అటువంటి పోరాటంలో దేవుని సహాయాన్ని పొందడానికి దేవుడు కృప చూపించును గాక. ద లార్డ్ ఫాట్ ఫర్ ఇజ్రాయెల్. ఇంతకుముందే చెప్పాను, యెహోవా ఇశ్రాయేలు పక్షమున యుద్ధము చేశాను అన్నమాట రాయబడింది. కమాన్, అయిపోయింది. ముందు సెంట్రల్ క్యాంపెయిన్ గురించి చూసాం, తర్వాత కిందకి వెళ్ళారు, సదర్న్ క్యాంపెయిన్ గురించి చూసాం, తర్వాత ఇప్పుడు మళ్ళీ పైకి వెళ్తున్నారు. నార్థర్న్ క్యాంపెయిన్ మనం చూద్దాం. హజోర్ అండ్ మేరామ్ అన్నవి ఈ 2 మేజర్ ఇన్సిడెంట్స్ ఇక్కడ మనం గమనించి చూస్తాం. గొప్ప పట్టణం హజోర్ అన్నది స్ట్రాంగ్ హోల్డ్ బర్న్ డౌన్, అదంతా కాల్చివేయబడినట్టుగా మనం చూస్తాం. మేరాంలో కూడా ఇంకొక సమాఖ్య, ఇక్కడ నార్థర్న్ ఏరియాలో ఉన్న రాజులందరూ కూడా వాళ్ళ పేర్లు కూడా చూస్తాం. వాళ్ళందరూ కలిసి కట్టుగా ఒకేసారి ఇశ్రాయేల్ మీదకి రావడానికి ప్రయత్నం చేస్తాం. వాళ్ళందరూ కూడా ఓడిపోయినట్లుగా మనం గమనిస్తాం. కమండి, నార్థర్న్ క్యాంపెయిన్ ఇదో మ్యాప్ గమనించండి. హజోర్ నుంచి, మరి మాదోర్ నుంచి, సిమ్రోన్ నుంచి, అక్షాఫ్ నుంచి, మరి వీళ్ళందరూ కూడా మేరామ్ అనే ప్రదేశంలో మరి ఇశ్రాయేలు మీదకి దండెత్తి వచ్చినట్లుగా మనం చూస్తాం. నార్థర్న్ కింగ్స్ అందరూ ఒకేసారి కలిసి వాళ్ళ మీదకి రావడాన్ని మనం గమనిస్తాం. నార్థర్న్ కానానైట్ రీజియన్ నుంచి అందరూ వచ్చారు. కోయిలేషన్ ఏర్పడింది, సమాఖ్యగా ఏర్పడ్డారు. జబాను, హజోర్ రాజు అయిన జబాను, మాదోన్ రాజు, 5 రాజులు కలిసి ఒక సమాఖ్యగా ఏర్పడి దండెత్తి రావడాన్ని మనం గమనిస్తాం. మరి అందరు కలిసి ఒకేసారి రావడం కూడా ఈజీ అయిందేమో మనకైతే తెలియదు. ఒక్కొక్కడి మీదకి వెళ్లకుండా ఎనిమీ స్ట్రెంగ్త్ చాలా ఎక్కువగా ఉన్నట్టుగా మనం గమనిస్తాం. న్యూమరస్ ఆర్మీస్ ఉన్నారు. వాళ్ళందరి రాజ్యాలంతా కలిస్తే చాలా మంచి గుర్రాలు ఉన్నాయి, వాళ్ళకి మంచి రథాలు ఉన్నాయి, అడ్వాన్స్డ్ టెక్నాలజీలో వాళ్ళు వచ్చి పడుతున్నారు. వీళ్ళ దగ్గర చాలా తక్కువ మంది సైనికులు ఉన్నారు. వీళ్ళకి అంత గొప్ప గొప్ప గుర్రాలు కానీ రథాలు కానీ లేవు.
కానీ దేవుడు వారికి ఎలాంటి జయాన్ని ఇచ్చాడో మనం గమనిస్తే, దేవుడు వాళ్ళకు ఒక ఎష్యూరెన్స్ ఇచ్చినట్టుగా మనం చూస్తాం. 11వ అధ్యాయంలో చూచినట్టయితే, 6వ వచనంలో చూచినట్టయితే, వారికి భయపడకము, రేపు ఈ వేళకు ఇశ్రాయేలుల చేత సంహరింపబడిన వారినిగా నేను వారిని అందరినీ అప్పగించేదను, వాళ్ళందరినీ మీకు అప్పగిస్తానని చెప్పి దేవుడు వాగ్దానం ఇచ్చినట్టు గమనిస్తాం. చూసారా, సంప్రదించాడనమాట. వాగ్దానం వచ్చింది, దేవుడు మాట్లాడాడనగానే ఏమైంది, సంప్రదించాడనమాట. ప్రతిదినం ఉదయకాల సమయంలో క్వైట్ టైంలో మనం కూర్చుని 5:30 to 6:30 ప్రేయర్స్ అయిపోయాక చేయాల్సిన మొట్టమొదటి పని క్వైట్ టైం. దేవా నన్ను ఏం చేయమంటావు ప్రభు అని అడిగి చేయడం మనకు అది క్షేమం అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. డు నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ దెమ్, ఫర్ టుమారో ఎట్ దిస్ టైమ్ ఐ విల్ గివ్ ఆల్ ఓవర్. ఇప్పుడే నేను ఆ వాక్యాన్ని చదివి మీకు వినిపించాను. కోయిలేషన్, చారియట్స్ అండ్ కాన్ఫిడెన్స్. చూడండి, కీర్తనలు 21వ కీర్తన 7వ వచనంలో కనుక మీరు చూసినట్టే, కొద్దిమంది రథముల యందును మరి గుర్రముల యందును వారి నమ్మిక ఉంచుతారు, కానీ నేను మాత్రం నా దేవుడైన నీ యందే నమ్మిక ఉంచుతున్నాను అని కీర్తనకారుడు చెప్పినట్టుగా మనం చూస్తాం. గాడ్ ఫర్బిడ్స్ ఇజ్రాయెల్ టు డిపెండ్ ఆన్ మిలిటరీ మిషనరీ. మీ మిలిటరీ మిషనరీ మీద మీరు ఆధారపడద్దు, నా మీదే మీరు ఆధారపడండి. గాడ్ ఎలోన్ అండ్ గాడ్ ఆల్వేస్. అనేక సార్లు ఈ పదాలు వాడుతూ ఉంటాను నేను. దేవుడు కొంతమందిని సాధనాలుగా వాడుకుంటే వాడుకోవచ్చేమో, గుర్రాలని వాడుకోవచ్చేమో, లేకపోతే రథాలను కూడా వాడుకోవచ్చేమో, కానీ సహాయం చేసే మాత్రం దేవుడే. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్లో మందుల్లో సాధనాలుగా వాడుకుంటే వాడుకుండొచ్చేమో, కానీ వాళ్ళ క్రెడిట్ వద్దు, చేసేది దేవుడు మాత్రమే. గాడ్ ఎలోన్ అండ్ గాడ్ ఆల్వేస్. అప్పుడప్పుడు కాదు, ఎల్లప్పుడూ ఆయన మీద ఆధారపడితే ఇటువంటి అద్భుతాలను చూడడానికి దేవుడు మనకు కృప చూపించును గాక. అక్కడ జరిగింది చూస్తే, బ్యాటిల్ ఎట్ ది వాటర్స్ ఆఫ్ మ్యారోము, నీళ్ళ దగ్గర జరిగింది కనుక చూస్తే, ఒక సర్ప్రైజ్ అటాక్ చేసినట్టుగా మనం చూస్తాం. హాజోరుని క్యాపిటల్ని బర్న్ డౌన్ చేసేసినట్టుగా మనం చూస్తాం. మరి మారోము దగ్గరికి వస్తే ఆ గుర్రముల గుదినరమలను తెంచివేసినట్టుగా, ఏ గుర్రాలు చూసుకుని అయితే వాళ్ళు విర్రవీగారో ఆ గుర్రాలనే మరి గుది నరాలని తెంచేసినట్లుగా మనం చూస్తాం. దానికి అర్థం ఏంటంటే, అంటే జాగ్రత్తగా స్టడీ చేస్తే అవి యుద్ధానికి పనికిరావు, ఇంకా సేద్యం చేయడానికి పనికొస్తాయట, దున్నడానికి పనికొస్తాయి, కానీ యుద్ధానికి పనికి రాకుండా వాటిని చేసినట్టుగా మనం చూస్తాం. అయ్యా, మరి అటువంటి ఎగ్జాంపులే ఒకటి మనకు బాగా తెలిసిన ఎగ్జాంపుల్ మీ ముందు ఉంచాను. దావీదు గొలియాతు యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు దావీదు ఒడిసెలు పెట్టి గొలియాతును కొట్టి కింద పడేసేసిన తర్వాత వాడి సైజు ఎలా ఉందో చూడండి. మన దావీదు బుడ్డోడు సైజు ఎలా ఉందో చూడండి. కాబట్టి ప్రెస్ వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళారంట. మైక్ ఆయన దగ్గర పెట్టి, ఈ రోజుల్లో జరిగితే అట్లాగే జరుగుద్ది. దావీదు దగ్గరికి వెళ్ళి, అరే అంతోడిని ఎట్ట కొట్టావాయా, ఆడు చూస్తేనేమో 9 అడుగులు ఉన్నాడు, నువ్వు చూస్తేనేమో 4 అడుగులు లేవు, వాడంతా బలంగా ఉన్నాడు, అంత ఆయుధాలు కలిగి ఉన్నాడు, కవచం కలిగి ఉన్నాడు, నువ్వు ఎట్ట కొట్టేవాడిని అని అడిగితే, అంతోడు కాబట్టే కొట్టే అన్నాడంట. దాని ఇంగ్లీష్లో చూస్తే, ఈజ్ టూ బిగ్ టు హిట్ కదా, అంత పెద్దోడిని ఎట్ట కొట్టేవా నువ్వు బుడ్డోడు వెంటే, అంత పెద్దోడు కాబట్టే కొట్టగలిగా, నేను ఇంతోడిని అయితే కొట్టడం కష్టమయ్యేదేమో, నా ఒడిసెలు రాయి తగిలేదు కాదు. గమనించారా, అంత ఆపదలో కూడా సైజ్ ఆఫ్ ది ఆపద, అంత సైజులో కూడా ఆయన అవకాశాన్ని చూస్తూ ఉన్నాడు. అయ్యా, మనం కూడా ప్రభు మన పరిచర్యలో కానీ వ్యక్తిగత జీవితంలో కానీ గొప్ప గొప్ప జైంట్స్ని ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు దాంట్లో కూడా అవకాశాన్ని ఎదుర్కోవాలి. టూ బిగ్ టు హిట్, టూ బిగ్ టు మిస్. అంతోడు ఎట్ట తప్పించుకుంటాడయ్యా, అంతోడు కాబట్టే కొట్టా అన్నాడట. తర్వాత ఇంకొక మాట అన్నాడు, అది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి మీరు. యూఆర్ ఆల్ లుకింగ్ ఎట్ ద వన్ బిఫోర్ మీ. నా ముందున్న వాడి 9 అడుగుల్ని, వాడి ఆయుధాలని, వాడి బలాన్ని, వాడి కేకల్ని, రంకిల్ని మాత్రమే మీరు చూస్తున్నారు. యు ఆర్ నాట్ లుకింగ్ ఎట్ ద వన్ బిహైండ్ మీ. నా వెనక ఉన్నవాడు ఎంత గొప్పవాడో ఆయన్ని మీరు చూడలేదు. వాళ్ళకి కనపడరు అనుకోండి, మనకు మాత్రమే కనపడతాడు. మన దేవుడు ఎంత గొప్పవాడో మనకు అర్థమైతే, పోరాడే అవతల సమస్య ఎంత పెద్దదైనా, శత్రువు ఎంత పెద్దవాడైనప్పటికీ కూడా మనం భయపడవలసిన అవసరం లేదన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అయ్యా, యెహోషువ గ్రంథం 12వ అధ్యాయం 7 నుంచి 24 వరకు చూస్తే, ఓడించిన
31 మంది రాజుల పేర్లు కూడా అక్కడ రాయబడ్డాయి. దాదాపు 7 సంవత్సరాలు పట్టింది అంటారు. బైబిల్ ఎక్కడ కరెక్ట్గా 7 సంవత్సరాలు అని రాయబడలేదు, కానీ మరి కాలేబు తర్వాత వస్తాడు, మన కాలేబు మాట్లాడతాడు, అయ్యా నేను వేగుకు చూడడానికి వెళ్ళి ఇప్పటికి 45 సంవత్సరాలు అయింది అంటాడు. వేగు చూసిన తర్వాత 38 సంవత్సరాలు వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు. ఇదిగో ఇప్పుడు మిగిలిన 7 సంవత్సరాలు వీటన్నింటినీ సాధించటానికి సమయం పట్టింది అని బైబిల్ పండితులు లెక్కేస్తారు. దాదాపు 7 సంవత్సరాలు యుద్ధాలు చేస్తానే ఉన్నాడండి. మనం 3 హెడ్డింగ్స్లో చెప్పుకున్నాం. మనం చక్కగా సెంట్రల్ క్యాంపెయిన్ అని, సదర్న్ క్యాంపెయిన్ అని, తర్వాత నార్థర్న్ క్యాంపెయిన్ అని 3 ముక్కల్లో చెప్పుకున్నాం. కానీ ఆ ఒక్కొక్క రాజ్యాన్ని జయించడానికి 7 సంవత్సరాలు పట్టిందన్న సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ 31 మంది పేర్లు కూడా రాయబడ్డాయి. 31 మందేనా అంటే అంతకుముందు ఒక 2 రాజులు ఉన్నారు, మీకు తెలుసు. యోర్దానుకు రావడానికంటే ముందే మరి ఓగును, సీహోనును మరి మోషే కాలంలోనే వారిని సంహరించినట్టు చూస్తాం. మొత్తం మీద 33 రాజుల్ని, వాళ్ళ పేర్లన్నీ కూడా అక్కడ క్లియర్గా రాయబడ్డాయి. 33 కింగ్స్ వర్సెస్ 1 గాడ్. 33 ఏంటి, 33,000 కింగ్స్ అయినప్పటికీ కూడా మన దేవునికి సాటి రారనుకోండి. వాళ్ళందరూ నిలబడ్డప్పటికి కూడా ఇశ్రాయేలు పక్షాన దేవుడు నిలబడ్డాన్ని బట్టి, దేవుని పక్షాన ఇశ్రాయేలు నిలబడ్డాన్ని బట్టి, క్షమించండి నా పదాన్ని, అయ్యా ఇశ్రాయేలు వెనకాల దేవుడు నిలబడలేదండి, దేవుని పక్షాన వీళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళందరి మీద జయాన్ని పొందినట్టుగా చూస్తాం. ఒక ఎగ్జాంపుల్ మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. ఇశ్రాయేల్ దేశం 1948 సంవత్సరంలో ఏర్పడింది, మీకు తెలుసు. AD 70వ సంవత్సరంలో వాళ్ళు అక్కడ నుంచి చెదరగొట్టబడ్డారు. 70 నుంచి 1948 వరకు వాళ్ళకి దేశం లేకుండా దేశాలు పట్టుకుని తిరుగుతూనే ఉన్నారు. అప్పుడు వాళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చింది, ఒక దేశంగా అది ఏర్పడినట్టుగా మనం చూస్తాం. ఏర్పడిన మరుసటి రోజునే చుట్టుపక్కల 8 దేశాలు కలిసి వచ్చి మీద పడ్డాయండి. వీళ్ళకి ఆర్మీ కూడా లేదు అప్పటికి. అయినప్పటికీ వాళ్ళందరినీ జయించి మనుగడ సాగిస్తూ వస్తున్నారు. తర్వాత 48 నుంచి 67వ సంవత్సరంలో ఈజిప్ట్ వాడు జోర్దాన్ని, సిరియాని, తీసుకొని ఆ 3 దేశాలు కలిసి, ఈజిప్ట్ ఇస్ చాలా పెద్ద ఆర్మీ ఉండేది అప్పట్లో, వాళ్ళందరూ కలిసి దాని మీదకి దాడి చేయడానికి వచ్చినట్టుగా మనం చూస్తాం. ఇశ్రాయేలీల మీదకి చిన్న దేశం, కొద్ది ఆర్మీ ఉంది వాళ్ళకి. ఐడియా మనకు తెలుసు కదా, డిఫెన్స్ ఫోర్సెస్, ఇజ్రాయేలీ డిఫెన్స్ ఫోర్సెస్. ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్నాం IDF. వాళ్ళ మీద యుద్ధకానికి వచ్చినప్పుడు వీళ్ళు వారితో పోరాడి సీనాయి పెనిన్సులా అని, గాజా అన్ని, జెరూసలేం కూడా సగం వాళ్ళ ఆధీనంలో ఉండేది, గోలాన్ హైట్స్ ని, వీటన్నిటిని ఆక్రమించినట్టుగా మనం చూస్తాం. అప్పుడు నాజర్ అని ఒక ప్రెసిడెంట్, ఈజిప్ట్ ఈ టైంకి ఇస్రాయేల్ అనేది వరల్డ్ మ్యాప్లోనే ఉండదు అని అనౌన్స్ చేసి పడుకున్నాడు. పొద్దున్న లేచి చెప్తున్నాడు, గుర్తు తెలియని కొన్ని విమానాలు వచ్చేసి మా విమానాలన్నింటినీ సమూలం నాశనం చేసేసి మేము యుద్ధాన్ని పోషించుకున్నామని చెప్పాడు. ఆ రాత్రే, రేపొద్దున వాళ్ళు యుద్ధం మొదలు పెడదాం అనుకుంటే ఆ రాత్రే ఇశ్రాయేలీలు రాడార్కి అందనంత తక్కువ ఎత్తులో, ఇంతకంటే పై ఎత్తు వస్తేనే రాడార్కి అందుతుందంట, అంతకంటే తక్కువ ఎత్తులో ఎరగడం చాలా డేంజర్. బిల్డింగ్లు కానీ చెట్లు పుట్లు తగులుతాయి. అంత కింద నుంచి వెళ్ళి మొత్తం వాళ్ళందరినీ సమూలం నాశనం చేసి తిరిగి వచ్చేసారు. అయా ఇశ్రాయేలీలకి దేవుడు ఇప్పటికి కూడా ఎలా సహాయం చేస్తున్నాడో ఒక ఎగ్జాంపుల్ మనం అక్కడ చూస్తాం. 6-day war ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ నేషన్ ఫేసింగ్ ఓవర్వెల్మింగ్ ఆడ్స్. ఎటువంటి క్లిష్టమైన పరిస్థితులు, అననుకూల పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పటికీ నీ విశ్వాస మరి 13వ అధ్యాయం 1వ వచనం దగ్గరకు వచ్చేటప్పటికి ఇంకొక మాట రాయబడింది అక్కడ, అతి విస్తారమైన దేశము ఇంకా మిగిలి ఉన్నది. అక్కడేమో మొత్తం ఆక్రమించేసుకున్నాడు. 31 మంది + 2 33 రాజుల్ని చేశాడు, దేశం సుభిక్షంగా ఉందన్నాడు. మరి 13వ అధ్యాయం 1వ వచనం వచ్చి ఇంకా అతి విస్తారమైన దేశం మిగిలి ఉందన్నాడు. ఇది కాంట్రడిక్షన్ ఇన్ టర్మ్స్ కదా, ఒక మాటను ఒకటి కట్టుతుంది అనుకోవచ్చు. నాట్ ఎట్ ఆల్. ఆ దేశం అంతా కూడా వాళ్ళకి ఇవ్వబడింది. డిక్లరేషన్
ఆఫ్ ఎ బేసిక్ క్రిస్టియన్ ట్రూత్ మనకు కూడా విజయాన్ని దేవుడు మనకి ప్రసాదించాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువలో మరణించడాన్ని బట్టి మీ కాళ్ళ కింద సాతానును శీఘ్రముగా తొక్కించును అని రోమిలికి రాసిన పత్రిక 16 అధ్యాయంలో రాశాడు. తలకాయ చితగొట్టినప్పుడు కూడా తోక ఆడిస్తూ ఉంటాడు చూడండి, అలా ఆడిస్తూ ఉంటాడు దుష్టుడు మన మీద. కానీ మనం దేవుని సహాయంతో వాడి విజయాన్ని సాధించుకుంటూ ఉండాలి. అయ్యా యోర్దాను దాటినప్పటి నుంచి పోరాటాల సంగతి మనం చెప్తూనే వచ్చాం. రాజ్యాలని ఆక్రమించుకున్నాడు యెహోషువ. అనుకుందాం కర్నూలు ఒక రాజ్యం అనుకోండి, అదిగో కొండారెడ్డి బురుజును పట్టుకున్నాడు. ఆ కొండారెడ్డి బురుజును మనకు అప్పగిచ్చేశాడు. ఇక్కడ కూర్చున్న తర్వాత ఈ జిల్లాలో ఉన్న చిన్న 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 సంస్థానాలన్నింటినీ ఆది చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇండియాకి స్వతంత్రం ఇచ్చేసినప్పటికీ కూడా బ్రిటిష్ వారు మరి కొన్ని సంస్థానాలు, నిజాం సంస్థానం లాంటి వాళ్ళు వేరే చోట ఉన్నప్పుడు వాటన్నిటిని ఆక్రమించుకున్నట్టుగా ఒక ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. దేవుడు మొత్తం ఇచ్చేసాడు వాళ్ళకి, వాళ్ళ మీద జయం కూడా గ్యారంటీడ్ అన్న సంగతి కూడా చెప్పేశాడు. సాతాను మీద మనకి జయం గ్యారంటీ అన్న సంగతి ఇందాకే మనం జ్ఞాపకం చేసుకున్నాం. క్రికెట్ మ్యాచ్ గురించి కూడా మాట్లాడుకున్నాం. కానీ వీళ్ళు ఒక్కొక్క అడుగు వేసి 1వ అధ్యాయం 3వ వచనంలో అడుగు పెట్టు ప్రతి స్థలాన్ని మీకు ఇస్తున్నామని, ఇక్కడే కూర్చుని ఇదంతా కుదరదు, ఒక్కొక్క ప్రదేశానికి వెళ్ళి అడుగు పెట్టి అడిగి దాన్ని సాధించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పడానికి ఇది చాలా చక్కని గుర్తు. 1985వ సంవత్సరంలో ఫస్ట్ ట్రైనల్ కాన్ఫరెన్స్ జరిగింది హైదరాబాద్లో, ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి కలిపి. అప్పుడు దేవుని కృపను బట్టి నేను డైరెక్టర్గా ఉన్నాను ఆ కాన్ఫరెన్స్కి. అప్పుడు దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటి తెలుసా? ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 8వ వచనంలో రాయబడినట్టుగా, గో అండ్ పొసెస్ ఇట్ ఈస్ గివెన్ టు యూ, ఇది మీకు ఇచ్చుతున్న దేశమును, మీకు ఇచ్చేసారు ఈ దేశాన్ని, వెళ్ళి కైవసం చేసుకోండి, స్వాధీనపరచుకోండి. సతీతిరావు గారు, పిసి వర్గీస్ గారు స్పీకర్స్ అక్కడ. మరి మన 10th ట్రైకాన్ 2017లో రాజమండ్రిలో జరిగింది. అక్కడ 18వ అధ్యాయం 3వ వచనం గురించి ఆ థీమ్ వరుసగా పెట్టుకోవడం జరిగింది. మనకు తెలుసు, మీరెన్నాళ్ళు తడవు చేసేస్తారు, మీ పితరుల దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన దేశం స్వాధీనపరచుకొని వెళ్లకుండా మీరెన్నాళ్ళు తడవు చేస్తారు, ఇంకెంతకాలం తడవు చేస్తారా అని చెప్పినట్టుగా మనం చూస్తాం. దేవుడు మనకి ఇచ్చేశాడు, కానీ అడుగుపెట్టి మనం దాన్ని సాధించుకోవాల్సిన అవసరం తన సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. అయిపోయింది. తర్వాత డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ల్యాండ్, ఒక్కొక్క గోత్రానికి ఆ భూమిని పంచిపెట్టినట్టుగా మనం చూస్తాం. ద ల్యాండ్ డివైడెడ్, ద వారియర్ ఎక్సైటెడ్ అండ్ ఆల్టర్ ఇండిక్టెడ్ అన్న విషయాన్ని మనం ఈరోజు చూడడానికి ప్రయత్నం చేద్దాం. ల్యాండ్ అంతా కూడా మరి దేవుడు చెప్పిన రీతిగా, మోషే ద్వారా తెలియజేసిన రీతిగా యెహోషువ మరి ఎలియాజరు కలిసి మరి కీ ట్రైబల్ లీడర్స్ అందరినీ 12 మంది లీడర్స్ని తీసుకొని మరి చీటీలు వేయడం ద్వారా, లాట్స్ తీయడం ద్వారా ఆ భూమిని పంచినట్టుగా, దేవుడు చెప్పినట్టుగా దేవుని సహాయంతో పంచినట్టుగా మనం చూస్తాం. మరి యోర్దానుకు ముందే రూబేనుకు, గాదుకు, మరి మనషే సగం గోత్రానికి ఇవ్వడం జరిగింది. యువతలకు వచ్చిన యూదా, ఎఫ్రాయిము, తర్వాత మనషేలో ఒక సగం గమనించండి. అంటే ఇవ్వబడి మనకు తెలుసు, ఇద్దరికి ఇవ్వడాన్ని బట్టి అయినప్పటికీ కూడా 12 గోత్రాలు సరిపోయినాయి. ఈ మినిమం నాలెడ్జ్ మనకు ఉండాలా విశ్వాసంగా. స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకున్న మాట చెప్తున్నాను. లేవీలకైతే భూమి ఇవ్వలేదు దేవుడు, నేనేమి స్వాస్యం. ఓ వండర్ఫుల్ థింగ్ ఇట్ ఈస్. దేవుడు నేనే మీ స్వాస్యం, మీకు భూమి ఎక్కర్లేదు, మీకు కావాల్సినన్ని ప్రొవైడ్ చేసేవాడిని నేనే అన్న సంగతి చెప్తాడు దేవుడు. కానీ ఇశ్రాయేలీలు దేవుడు చెప్తాడు వాళ్ళకు ఒక 48 స్పెషల్ సిటీస్ ఇవ్వండి. మొత్తం అన్ని గోత్రాల మధ్యన ఉంటారు వాళ్ళు. దైవజనులు వాళ్ళ మధ్యన ఉండాలా, లేవీయులు వాళ్ళ మధ్యన ఉండడం క్షేమ అన్న ఉద్దేశంతో 48 సిటీస్ మాత్రం ఇచ్చి వాటన్నిటిలో లేవీయులు ఉండడానికి వీలు కల్పించినట్టుగా మనం చూస్తాం. 12 ట్రైబ్స్ ఆఫ్ ఇజ్రాయెల్, ఇదిగో ఈ పక్కన 10.5, ఆ తర్వాత ఇటు పక్కన 2.5 ట్రైబ్స్ మనం చూస్తాం. తర్వాత లేవీయులకి ఇవ్వబడిన సిటీస్ కూడా ఇక్కడ మ్యాప్లో మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. ఇశ్రాయేల్ అలా అన్ని ఊర్లో పంచడం ఎందుకు జరిగిందో తెలిసిన, వాళ్ళు యాజకత్వం నెరపేటప్పుడు మరి వాళ్ళు గిల్గాల్కి వచ్చేవాళ్ళు. గిల్గాల్లో ఉంది తెలుసా అండి మీకు? క్షమించండి, షిలోహులో ఉంది ప్రత్యక్ష గుడారం. సేవ చేయడానికి అక్కడికి వస్తారు.
తర్వాత కూడా యెరూషలేముకి వచ్చి ఆలయం కట్టబడిన తర్వాత కూడా సేవ చేయడానికి అక్కడికి వచ్చేవాళ్ళు, కానీ వాళ్ళ టైం అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి వాళ్ళ ఊరికి వెళ్ళిపోయారు. ఎలిజబెత్ జకర్యాల విషయంలో కూడా మనం అదే చూస్తాం. వాళ్ళు స్పిరిచువల్ లీడర్షిప్ ప్రొవైడ్ చేసేవాళ్ళు, దేశమంతా ఉండేవాళ్ళు. 48 టౌన్స్లో స్టాఫ్ వర్కర్స్ లాగా అనుకోండి మీరు. మరి కొంతమంది లేవీల్ని ఆ పట్టణాల్లో ఉంచినట్టుగా చూస్తాం. సెంటర్స్ ఆఫ్ వర్షిప్గా అవి పనిచేసినట్టుగా మనం చూస్తాం. అక్కడే సిటీస్ ఆఫ్ రెఫ్యూజ్ కూడా వాటిలోనే ఉన్నట్టుగా మనం చూస్తాం. ఆశ్రయపురాలను చూస్తాం. వాళ్ళు చక్కగా ఎప్పుడు టీచింగ్ ఇస్తూ మన అవసరమైనప్పుడు న్యాయం చెబుతూ ఉండేవాళ్ళు అని చెప్పి రాయబడింది. మరి ఆశ్రయపురాల గురించి మనకు తెలుసు. యాక్సిడెంటల్గా ఎవరన్నా చంపేస్తే వాడిని మరి బాధితులు ఎవరైనా వచ్చి చంపకుండా ఉండడం కోసం పారిపోయి ఆశ్రయపురంలో ఆశ్రయం తీసుకోవడం, మర్సీకి జస్టిస్కి ప్రతీకలుగా ఆ ప్రాంతాలు ఉన్నట్టుగా చూస్తాం. కాదేశు, గోలాను, రామోత్ గిలియాదు, షెకెము, బెజరు, హెబ్రోన్ కూడా అలాంటిదే, షెకెము కూడా అలాంటిదే అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ పట్టణాలన్నీ కూడా మీ ముందు చూపిస్తున్నాను. మరి ఆ పట్టణం దగ్గరికి వెళ్ళి తలుపు తట్టి తన కేసు రిప్రజెంట్ చేస్తే మరి అక్కడ ఉన్న వాళ్ళు తీసుకుని పెద్దలు లోపలికి పెడతారు. ఎవడైనా చంపడానికి వచ్చినప్పటికీ వాడిని చంపనివ్వరు, అక్కడే వాడు క్షేమంగా ఉండడానికి. యాక్సిడెంటల్ డెత్ అయితే మాత్రమే సుమా, మనకైతే దేవుడే మన ఆశ్రయదుర్గం, ఆయన దగ్గరే మనం మన ఆశ్రయపురం, ఆయన దగ్గరే మనం ఉంటూ ఉంటాం. కమాన్, కాలేబు గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. యెహోషువ, కాలేబు సమకాలీనులే, సమంగా దేవుని దైవజనులే. మరి ఆ సమయంలో దేవుడు యెహోషువకు మాత్రం నాయకత్వం అప్పగించాడు. కానీ 12 మంది వేగుకి వెళ్ళినప్పుడు 2 మాత్రమే మైనారిటీ రిపోర్ట్ ఇస్తారు. మిగిలిన 10 మంది అయితే శత్రువులను చూసి వాళ్ళ బలాన్ని చూసి కురింగిపోయారు. పేతురు అయితే ఏ విధంగా అలలను చూసి మరి నీళ్ళలో మునిగిపోవడం మొదలుపెట్టాడో, వీళ్ళైతే యేసుప్రభుని చూసినప్పుడు ఏ విధంగా నీళ్ల మీద నడిచాడో, వీళ్ళైతే దేవుని వైపు మాత్రమే చూశారు. దేవుడు మనకు దాన్ని వాగ్దానం చేశాడు. వాళ్ళు ఎంత గొప్పోళ్ళు అయినప్పటికీ, అనాకీయులు ఉన్నప్పటికీ కూడా, వాళ్ళకి రథాలు ఉన్నప్పటికీ, గుర్రాలు ఉన్నప్పటికీ కూడా దేవుడు ఇస్తానన్న కాబట్టి ఇస్తాడు. దేవుడు మన యందు ఆనందించిన ఎడలా అన్న మాట రాయబడింది. అలాంటి రిపోర్ట్ ఇచ్చిన వాళ్ళల్లో ఒకడైన కాలేబు వచ్చాడు. ఇప్పటికి 85 సంవత్సరాలు అంట ఆయనకి. ఆయన వచ్చి మాట్లాడుతున్నాడు యెహోషువతో, అయ్యా నేను ఎట్లా దేవుణ్ణి నమ్మకంగా వెంబడించానో నీకు తెలుసు కదా, నువ్వు నేనే కదా మైనారిటీ రిపోర్ట్, పాజిటివ్ రిపోర్ట్ తీసుకొని వచ్చింది. మరొకసారి తన సాక్ష్యాన్ని జ్ఞాపకం చేసి, అప్పుడు నాకు 40 ఏళ్ళు, ఇప్పుడు నాకు 85 ఏళ్ళు, ఇప్పటికి కూడా నాకు బలం అలాగే ఉంది. మోషే నాకు ప్రామిస్ చేశాడు, ఇక్కడ ఒక ఇన్హెరిటెన్స్ ఇస్తానని చెప్పి నాకు ప్రామిస్ చేశాడు. దయచేసి ఆ కొండ ప్రదేశాన్ని నాకు హెబ్రోను చూపించాడు. ఆ కొండ ప్రదేశాన్ని నాకు ఇవ్వు. ఇట్ వండర్ఫుల్ థింగ్ ఇట్ ఈస్. 85 years ఓల్డ్ మ్యాన్ మైదాన ప్రాంతాన్ని నన్ను వదిలిపెట్టి ఆ కొండను నాకు ఇవ్వు, నేను దాన్ని జయించి స్వాధీనం చేసుకుంటాను, కైవసం చేసుకుంటాను. ఎస్, ఎల్డర్లీ పీపుల్ లైక్ అస్, మాకు అది గొప్ప సవాలు. మరి మన అనారోగ్యమనో లేకపోతే మా వయసును మీద పడిందో అని అనుకోకుండా అంత గొప్ప కోరిక కోరాడు. కొండ ప్రదేశాన్ని మాకు దయచే. అనేక సార్లు మనం మాట్లాడుకుంటుంటాం, బీడు భూముల గురించి మాట్లాడుకుంటుంటాం, తర్వాత కుంభస్థలాల గురించి మాట్లాడుకుంటాం, స్ట్రాటజిక్ సెంటర్స్ అండ్ స్ట్రాటజిక్ కాలేజెస్ గురించి మాట్లాడుకుంటుంటాం. ఎస్, ఈ కొండ ప్రదేశాన్ని మాకు ఇవ్వయ్యా అని అడిగి దాన్ని దేవుని కొరకు స్వాధీనపరచుకోవడంలో దేవుడు మనకు కృప చూపించును గాక. అప్పటికి ఇప్పటికీ నాకు సేమ్ స్ట్రెంగ్త్ ఫర్ ఫైటింగ్ అండ్ గోయింగ్ ఫార్వర్డ్. వెళ్ళుటకు వచ్చుటకు తిరగడానికి కావాల్సిన శక్తి ఉంది, నాకు పోరాడడానికి కూడా కావాల్సిన శక్తి ఉంది అనే సంగతి చెప్తాడు. మరి ఫియర్లెస్ ఫెయిత్ ఫర్ ది ఫోర్టిఫైడ్. వెళ్ళి గివ్ మీ ద హిల్ కంట్రీ, హెబ్రోన్ అనే కోట గోడలున్న పట్టణాన్ని తీసుకొని దాన్ని సంపాదించుకున్నట్టుగా మనం చూస్తాం. అక్కడ ఉన్న అనాకీయులందరినీ కూడా మరి పాడు చేసినట్టుగా చూస్తాం. కిరియత్ అర్బా అని ఇంకొక ఊరు ఉంటుంది, కిరియత్ సేఫెర్ను జయించడం కోసం ఎవరన్నా జయిస్తే నా కూతుర్ని చెప్తానంటాడు, పెళ్లి చేస్తానంటాడు. ఒత్నియేలు వస్తాడు, దాన్ని జయిస్తే తన కూతురు ఆక్సాని ఆయనకిచ్చి పెళ్లి చేసి పంపించినట్టుగా మనం చూస్తాం. దట్ ఇస్ ఎ గ్రేట్ స్టోరీ ఆఫ్ కాలేబ్. తర్వాత మీకు గుర్తుందో లేదో, మరి యోర్దానికి అవతల 2.5 గోత్రాల వాళ్ళకు స్థలం అడిగినప్పుడు వాళ్ళకి స్థలం ఇచ్చేసేసి మీరు మాత్రం అవతలకు వచ్చి మీ మిగిలిన గోత్రకర్తలతో పాటు వాటిని జయించి వాళ్ళకి అప్పగించిన తర్వాత తిరిగి రావాలని. దాదాపు 7 సంవత్సరాలు దాటిపోయింది. యుద్ధం అంతా చేశారు, మొత్తం అంతా స్వాధీనం చేసుకున్నారు, పంచిపెట్టేశారు. అప్పుడు యెహోషువ వాళ్ళందరినీ పిలిచాడు, వాళ్ళని బ్లెస్ చేశాడు. అయ్యా మీరు తిరిగి మీ ఊర్లకి వెళ్ళొచ్చు. యోర్దాను దాటారు, ఎట దాటారో తెలియదు, మళ్ళీ తిరిగి వాళ్ళ ఊరికి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తాం. వెళ్ళిపోతూ వాళ్ళు ఒక పని చేశారు.
ఇక్కడ కూడా దేవుని కన్సల్ట్ చేయకుండా చేస్తే ఉండే డేంజర్ మనకి ఇక్కడ కనబడుతుంది. వాళ్ళు ఒక ఆల్టర్ లాంటి పెద్ద మాన్యుమెంట్ అక్కడే కట్టినట్టుగా మనం చూస్తాం. ఆ ఫోటో కూడా నేను మీ ముందు ఉంచాను. ఇప్పుడు శిథిలం అయిపోయి అలా ఉంది అది. దాన్ని కట్టారు. ఎందుకు కట్టారో తర్వాత చూద్దాం. అది కట్టేటప్పటికి మిగిలిన 10 గోత్రాల్లో ఉన్న ఇశ్రాయేలీలకి కంగారు పుట్టింది. ఏంటి వీళ్ళు ఇంకొక బలిపీఠాన్ని అక్కడ కడుతున్నారు. ఎక్కడ ఉండాలి బలిపీఠం? షిలోహోలో. దాని నెక్స్ట్ స్లైడ్లో మనం చూస్తాం. షిలోహోలో మాత్రమే దేవునికి అర్పణ అర్పించాలి, కానీ ఇంకొక బలిపీఠాన్ని కట్టడానికి ఆస్కారం లేదు. వీళ్ళేంది ఇన్నాళ్ళు మనతో పాటు ఉండి ఏమి నేర్చుకున్నారు? అవతల కలగానే ఇంకో బలిపీఠాన్ని కట్టారు, ఇంకొక దేవుణ్ణి పూజిస్తున్నారు వీళ్ళని. ఈ 10 మంది కలిసి యుద్ధానికి బయలుదేరుతారు. వాళ్ళ 2.5 గోత్రాల వాళ్ళ మధ్య మీదకే యుద్ధానికి బయలుదేరితే అప్పుడు దానికంటే ముందుగా వాళ్ళని ఆపి యెహోషువ ఫీనెహాసుని నాయకత్వంలో 12 మందిని అడిగి పంపిస్తాడు. వాళ్ళు వెళ్ళి ఎంక్వైరీ చేస్తారు ఎందుకు జరిగింది అని. సమస్యకి కూర్చుని మాట్లాడుకుంటే చాలా సమస్యలు తీరిపోతాయి అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అది సెక్యులర్గా అయినా మరి సేక్రెడ్గా అయినా మన విశ్వాసం అయినప్పటికీ కూడా వీళ్ళు అడుగుతాడు, ఎందుకు ఇలా కడుతున్నారు, మీరు వేరే దేవుడిని ఎందుకు పూజిస్తున్నారంటే, బాబు వేరే దేవుడిని పూజించడం కాదు మేము కట్టింది, నది అవతల మేమున్నాం, నది యువతల మీరు ఉన్నారు. రేపొద్దున మీ పిల్లలు వచ్చి అరే మీకు మాకు సంబంధం లేదు, మా దేవుడితో మీకే సంబంధం అని అంటే మా బిడ్డలు అన్యాయం అయిపోతారు. అందుకని మీ దేవుడినే మేము కూడా కొలుస్తున్నది అన్నదానికి రుజువుగా దీన్ని కట్టాము అని చెప్తారు. దేవుని కన్సల్ట్ చేయకుండా కట్టడం తప్పే, వీళ్ళ 10 గోత్రాల వాళ్ళు కూడా కన్సల్ట్ చేయకుండా కట్టడం తప్పే, కానీ వాళ్ళ ఉద్దేశం మాత్రం రైటే. రేపొద్దున మేము కూడా ఇశ్రాయేలీయులమే, మేము కూడా వాగ్దాన భూమిలో భాగమే మేము కూడా అన్న సంగతి తెలియజేయడం కోసం మేము ఈ పని చేశాము, తప్పైపోయింది మమ్మల్ని క్షమించమన్నప్పుడు ఆ ఫీనెహాస్ తిరిగి వచ్చి ఆ మంచి కబురు వీళ్ళకి అందించినప్పుడు వాళ్ళందరూ కూడా ఒకరినొకరు కౌగిలించుకున్నట్టుగా చూస్తాం. గమనించండి, మిస్అండర్స్టాండింగ్ మల్టిప్లైస్ కాన్ఫ్లిక్ట్, కమ్యూనికేషన్ కల్టివేట్స్ కాంకార్డ్. ఏకాభిప్రాయానికి రావడానికి, కలిసిమెలిసి జీవించడానికి కమ్యూనికేషన్, మనసు విప్పి మాట్లాడుకోవడం ఉపయోగపడుతుంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ప్రామిస్డ్ ల్యాండ్ గురించి చూసినట్టయితే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో 10 నుంచి 12 వచనాల వరకు మీరు చూసినట్టయితే మీ దేవుడు మీకు ఒక దేశాన్ని ఇవ్వబోతున్నాడు, మీరు కట్టని పట్టణాలను మీకు ఇవ్వబోతున్నాడు, మీరు కట్టని ఇళ్ళని, మంచి గుడ్ థింగ్స్తో నిండి ఉన్న ఇళ్ళని మీకు ఇవ్వబోతున్నాడు, మీరు తవ్వని బావుల్ని మీకు ఇవ్వబోతున్నాడు, మీరు నాటని ద్రాక్ష తోటల్ని, ఒలీవ చెట్లని మీకు ఇవ్వబోతున్నాడు అని మాట చెప్పాడు దేవుడు. అట్లాగే అవన్నీ కూడా ఇచ్చేశాడు. ఇప్పుడు గుడ్ సిటీస్, హౌసెస్ అండ్ సిస్టర్న్స్ అంటే బావులు, మరి తోటలు అన్నీ కూడా ఇచ్చాడు. కానీ గుర్తుపెట్టుకోండి, టేక్ కేర్ లెస్ యు ఫర్గెట్ ద లార్డ్. దేవుణ్ణి మర్చిపోకూడదు, గుర్తుపెట్టుకోండి. ఎవరైతే మిమ్మల్ని ఆ ఐగుప్తు దాసి నుంచి బయటికి తీసుకొచ్చాడో ఆయన మాత్రం మర్చిపోవద్దు అని చెప్పినట్టుగా మనం చూస్తాం. కమాన్, ఫైనల్ సెర్మన్స్, 2 సెర్మన్స్ ఇచ్చినట్టుగా మనం చూస్తాం. ఒకటి 23, 24 అధ్యాయాల్లో, ఒకటి దేవుని యొక్క విశ్వసనీయతను గురించి, మీరు విశ్వసనీయులుగా ఉండాల్సిన అవసరత గురించి. గుర్తుపెట్టుకోండి, విశ్వాసులు అంటే దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు మాత్రమే కాదండి. ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే ది ఫెయిత్ఫుల్ అన్నమాట రాయబడింది. వాళ్ళు విశ్వసనీయులు, నమ్మదగ్గవారుగా మనం ఉండవలసిన అవసరం ఉంది. ఫేర్వెల్ అడ్రస్ ఇచ్చాడు. లీడర్షిప్ తీసుకున్న తర్వాత 25 years అయిపోయింది. అప్పటికే యుద్ధం అయిపోయి కూడా 10 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా చనిపోబోయే సమయంలో వాళ్ళని పిలిచి మాట్లాడుతున్నాడు. వాడు దేవుని యొక్క నమ్మకత్వాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. 3 నుంచి 5 వచనాల్లో కనుక మనం చూసినట్టయితే దేవుడు ఏమేం చేశాడో చక్కగా జ్ఞాపకం చేశాడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు చేసినవన్నీ చూశాడు కాబట్టి, తన హృదయంలో ముద్రించబడినాయి కాబట్టి యెహోషువ అంత గొప్ప జీవితాన్ని జీవించాడన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మీరందరూ కూడా దేవునికి నమ్మకంగా ఉండండి. కరేజియస్, ఒబే ది లా ఆఫ్ మోజెస్. మీరు చుట్టుపక్కల ఉన్న నేషన్స్తో, రాజ్యాలతో మీరు కలిసిపోబాకండి. రెసిస్ట్ అపోస్టసీ అంటే విశ్వాస భ్రష్టులు కాబోకండి. అక్కడున్న ప్రజలతో వివాహాలు చేసుకోకండి, వాళ్ళ దేవుళ్ళని పూజించకండి. అలా చేసుకోవడం ద్వారా అది ఒక ఉరిగాను బోనుగాను మీలాగా ఉంటుంది. వాళ్ళందరినీ తోలివేయండి, వాళ్ళతో సంబంధాలు పెట్టుకోవద్దనే సంగతి చెప్పాడు. ఒక రోజున మీరు లెక్కప్ప చెప్పాల్సిన రోజు వస్తుంది. రెకార్డింగ్ అవైట్స్, ఒకనొక రోజున జవాబు చెప్పాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి మీరు దేవునికి అవిధేయులు కావద్దు, విధేయులుగా ఉండండి. క్లింగ్ టు లార్డ్, ఆయన్నే హత్తుకొని ఉండండి. యువర్ ఫ్యూచర్ డిపెండ్స్ ఆన్ యువర్ ఫెయిత్ఫుల్నెస్ టు హిమ్. ఆయనకు మీరు ఎంత విశ్వసనీయులుగా ఉంటారో దాన్ని బట్టి మీ భవిష్యత్తు ఉందన్న సంగతి చెప్తాడు. గొప్ప అవేలు పెట్టి చూపిస్తున్నాడు. చూడండి, మీరు కనుక వాళ్ళందరినీ తోలివేయకపోతే, వాళ్ళతో సంబంధాలు పెట్టుకుని వాళ్ళ బిడ్డలు మీరు కనుక పెళ్లి చేసుకుంటే అవిశ్వాసంతో విజ్జోడుగా ఉండకూడదు అనడానికి ఇది ఒక గొప్ప పాఠం. అది వాళ్ళొక బోనుగాను, వాళ్ళొక ఉరిగా ఉంటారు మీకు. వాళ్ళొక మరి పక్కలో
కొరడాల్లాగా ఉంటారు. కంట్లో ముళ్ళు చూడండి, ముళ్ళులాగా తయారవుతాను. గుర్తుపెట్టుకోండి, మన జీవితాల్లో కూడా అటువంటి వాటిని ఉండకుండా చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. చివరిలో ఫైనల్ ఛార్జ్ టు ఫెయిత్ఫుల్, యూ బీ ఫెయిత్ఫుల్. దేవుడు మీకు నమ్మకంగా ఉన్నాడు, ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు, మీరు కూడా ఆయనకు నమ్మకంగా ఉండండి అనే ఆశ్రయ అంతా అబ్రహాం దగ్గర నుంచి మరి ఈ జయించేంత వరకు కూడా చెప్తాడు. ఐ గేవ్, ఐ సెంట్, ఐ డెలివర్డ్. నేను మీకు ఇచ్చాను, నేను మిమ్మల్ని పంపించాను, మేము మిమ్మల్ని విమోచించాను. ఇవన్నీ దేవుడు చేసిన కార్యాలే. మరి మోషేని యెహోషువను సాధనాలుగా వాడుకుంటే ఉండొచ్చేమో కానీ చివరిలో ఒక సవాలు విసురుతున్నాడు. నేను నా ఇంటి వారును ఆయన్నే సేవిస్తాం, మీరు ఎవరిని సేవిస్తారో మీ ఇష్టం అని చెప్పి చెప్పడానికి గమనిస్తాడు. మీరు కూడా ఆయన సేవించిందని ముందు చెప్తాడు ఆయన. వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చి వదిలిపెట్టేసినట్టుగా మనం చూస్తాం, చూడం. కానీ నేనైతే నేను నా ఇంటి వారును యెహోవానే సేవిస్తాం అన్న మాట చెప్పడాన్ని మనం గమనిస్తాం. యాజ్ ఫర్ మీ అండ్ మై హౌస్ వి విల్ సర్వ్ ద లార్డ్, లీడింగ్ బై ఎగ్జాంపుల్. తను ముందుండి నేను నడుస్తున్నాను, నా కుటుంబం నడుస్తుందని. సర్వింగ్ టుగెదర్ అనే కుటుంబాల్లో చూస్తాం. భర్త ఎక్కువగా పరిచయం ఇన్వాల్వ్ అవుతుంటాడు, భార్య ఇన్వాల్వ్ అవ్వదు, భార్య ఇన్వాల్వ్ అవుతుంటే భర్త ఇన్వాల్వ్ అవ్వడు, పిల్లలు రక్షించబడరు. అలా కాదు, కుటుంబంగా కలిసి సేవించడం ఎంత గొప్ప విషయమో మీరు అనుభవిస్తే మీకు అర్థమవుతుంది. నేను నా ఇంటి వారును నీతి సూర్యుని గొలుతుము అని చక్కని పాడతాం. తర్వాత పబ్లిక్ ప్రొఫెషన్ వాళ్ళందరూ కూడా ఎస్ మేము అలాగే చేస్తాం, నువ్వు చెప్పినట్టే. అలా చెప్పడంలో ఇశ్రాయేలీయులు చాలా ముందుంటారు. ఇప్పుడు వీ టూ విల్ సర్వ్ ద లార్డ్, మేము కూడా ఆయన్నే సేవిస్తామని చెప్పినప్పుడు అక్కడ ఒక గుర్తుగా ఒక స్టోన్ అక్కడ నిలబెట్టినట్టుగా మనం చూస్తాం. వీఆర్ విట్నెసెస్, మేమే దానికి సాక్షులు అని చెప్పినట్టుగా ఆ స్టోన్ కూడా ఇప్పుడే ప్రస్తుతం ఉన్న స్టోన్ అక్కడ మీ ముందు ఉంచాను. ఫెయిత్ డిక్లేర్డ్ మస్ట్ బి ఫెయిత్ డిమాన్స్ట్రేటెడ్. ఊరికి డిక్లేర్ చేయడం మాత్రమే కాదు, దాని విశ్వాసాన్ని డిమాన్స్ట్రేట్ చేసే వాళ్ళంగా మనం ఉండాలి. వీ విల్ సర్వ్ ద లార్డ్ అన్నాడు. వీ టూ విల్ సర్వ్ ద లార్డ్ అన్నారు వాళ్ళు. వాట్ ఏ వండర్ఫుల్ థింగ్ ఇట్ ఈస్. యేసు లేచిన అంటే యేసు నిజముగా లేచిన అన్నట్టుగా. గిల్గాలు శిలోహు గురించి చూసినట్టయితే గిల్గాలు వాళ్ళకి మిలిటరీ హెడ్ క్వార్టర్స్, షిలోహులోనేమో ప్రత్యక్ష గుడారాన్ని వేసినట్టుగా మనం చూస్తాం. ప్లేస్ ఆఫ్ ప్రిపరేషన్ ఇది, అది ప్లేస్ ఆఫ్ పొజిషన్, ఇది మిలిటరీ హెడ్ క్వార్టర్స్, అది వర్షిప్ సెంటర్ అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. టెబర్నికల్ అక్కడే పెట్టడానికి గమనిస్తాం. కొన్ని వందల సంవత్సరాల పాటు అక్కడే మరి రిలీజియస్ సెంటర్గా ఉన్నట్టుగా చూస్తాం. సమూయేలు కూడా చిన్న పిల్లవాడిగా అక్కడే సేవించినట్టుగా చూస్తాం. ఇదిగో యెహోషువ మరణించినట్టుగా మనం చూస్తాం. అంతకుముందు జోసెఫ్ ద డ్రీమర్ ఆల్సో 110 సంవత్సరాలకే చనిపోయినట్టుగా మనం చూస్తాం. జాషువా ద వారియర్ ఆల్సో 110 సంవత్సరాలకే చనిపోయినట్టుగా మనం చూస్తాం. ఇది కోయిన్సిడెన్స్ కాదు, అది కాకతాళీయం కాదు. ఇట్ ఇస్ ఎ పర్ఫెక్ట్ క్లోజింగ్ ఆఫ్ ఎ హిస్టారికల్ సైకిల్ అంటాడు ఒక భక్తుడు. ఒక 400 సంవత్సరాల పైగా ఒక హిస్టారికల్ సైకిల్ క్లోజ్ అయింది. ఆయన 110 సంవత్సరాలకు చనిపోయాడు, ఈయన 110 సంవత్సరాలకు చనిపోయాడు. యోసేపు ఎముకలు తీసుకుని వచ్చారు. అయ్యా నన్ను మీరు వాగ్దాన దేశానికి వెళ్తారన్న సంగతి తెలుసు అని తీసుకొస్తే వాళ్ళని ఆ ఎముకలను కూడా ఇక్కడే పాతి పెట్టినట్టుగా మనం చూస్తాం. జాషువాస్ డెత్ అండ్ బరియల్, తిమ్నా సెరాలో అతనికి స్థలం ఇవ్వబడుతుంది. ఆ స్థలంలోనే ఆయన్ను పూడ్చిపెట్టడం జరుగుద్ది. యోసేపు బోన్స్ కూడా పూడ్చిపెట్టడం జరుగుద్ది. అక్కడే మరి బరియల్ ఆఫ్ ఎలియాజర్ని గురించి కూడా మెన్షన్ చేయబడింది. అది ఫినేహాస్ గిరి అని పిలిచినట్టుగా చూస్తాం. 3 బరియల్స్తో ముగిసింది. ఎపిటాప్ ఆఫ్ జాషువా గురించి మీరు గమనించి చూస్తే, యాజ్ ద లార్డ్ కమాండెడ్ మోసెస్ హిస్ సర్వెంట్ సో డిడ్ జోసెఫ్ కమాండ్ జోషువా. దేవుడు మోషేకి ఏం చెప్పాడో మోషే యెహోషువకి ఏం చెప్పాడో అవన్నీ ఉన్నట్టుగా తూచా తప్పకుండా చేశాడు, ఏది కూడా చేయకుండా మిగల్చలేదు అని యెహోషువ గ్రంథం 11:15 రాయబడింది. ఆయన సమాధి మీద రాయబడిన మాటలు అనుకోవచ్చు. ఒక విధంగా చెప్పాలంటే నీ సమాధి మీద నా సమాధి మీద ఏ మాటలు రాస్తారో, కొన్ని అతిశయోక్తులు కూడా రాయొచ్చేమో, కానీ ఇది అసలైన సాక్ష్యం. మనల గురించి కూడా అలా ఇవ్వగలరా? దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేశాడు, దాంట్లో ఏది కూడా చేయకుండా ఉండలేదని మనల గురించి సాక్ష్యం చెప్పేవాళ్ళుగా ఉండాలి దేవుడు అని కోరుతున్నాడు దేవుడు మనల్ని. హి ఫినిష్డ్ మోజెస్ మాన్యుమెంటల్ మిషన్ ఫెయిత్ఫుల్లీ. దేవుడు గొప్ప పనిని అప్పగించాడు మోషేకి, దాన్ని ఫెయిత్ఫుల్గా ముగించిన వాడు యెహోషువ అన్న సంగతి జ్ఞాపకం చేద్దాం. నెక్స్ట్ వీక్ ఆయన క్యారెక్టర్ల వివరాలన్నీ చూడడానికి ప్రయత్నం చేద్దాం. మరి కన్సల్ట్ బిఫోర్ కమిట్మెంట్, ఏదన్నా ఎవరితోనైనా సంబంధం పెట్టుకోబోయే ముందు దేవుని సలహా తీసుకోవాలా, లేకపోతే నాశనం అయిపోతాం, జాగ్రత్త. రెండోది
దేవుడు ఆధీనంలో ఉన్నా మనం మన సంగతి జ్ఞాపకం చేసుకుంటే సూర్యుడిని కావలిస్తే ఆపేస్తాడు కానీ నీకు జయాన్ని ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉంటాడు. ఆయన మాటకు విధేయత చూపిస్తే మరి ఎన్నో ఎన్నో ఆర్మీస్ అన్ని వచ్చి మీద పడినప్పటికి కూడా మేరాంలో మరి గ్రేట్ అపోజిషన్ ఈజ్ కాంకర్డ్ బై ఎ గ్రేటర్ గాడ్. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్న వానికంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించురాలి. ఎంతమంది వచ్చి మీద పడ్డప్పటికీ ఇశ్రాయేల్ ఏ విధంగా జయిస్తూ ఉందో ఇప్పటికీ అలాగే దేవుడు మనకు కూడా సహాయం చేస్తాడు. కంప్లీట్ కమిట్మెంట్ కాలేబులో మొట్టమొదటి రోజుల్లో నమ్మకంగా ఉండడు, ఆరంభ శూరులాగా చివరిలో దిగజారిపోవడం కాదు, కానీ 85 సంవత్సరాల వైపు కూడా నేను హృదయపూర్వకంగా ఆయన అనుసరించే వారంగా మనం ఉండడానికి దేవుడు కృప చూపించును గాక. జాషువా తనకిచ్చిన పనిని దేవుని సహాయంతో మరి పూర్తి చేసినట్టుగా మనం చూస్తాం. పర్సనల్ కన్విక్షన్ మాత్రమే కాదు, నేను నిన్ను సేవిస్తాను మాత్రమే కాదు, నా కుటుంబం అంతా కూడా నేను సేవిస్తుంది అన్నప్పుడు ఆ రాజ్యం అంతా కూడా, ఆ జనాంగం అంతా కూడా వచ్చి మేము కూడా సేవిస్తాం. నీ పర్సనల్ షుడ్ లీడ్ టు ఫ్యామిలీ కమిట్మెంట్ షుడ్ టు నేషనల్ కమిట్మెంట్. అలా జీవించడానికి దేవుడు మనకు కృప చూపించును గాక. థ్యాంక్ యూ వెరీ మచ్.